సింహాచలం దుర్ఘటనకు సంబంధించి భారీ వర్షం వల్లే ఇలా జరిగిందని హోంమంత్రి గారు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఒక కుటుంబానికి అంటే చనిపోయిన వారి కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. త్రిసభ్య కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. అసలు ఎలా జరిగింది ఇది అని తెలుసడానికి సింపుల్. ఇంకా వర్షం వల్ల జరిగిందని ఆమె ముందే చెప్పేశారు కాబట్టి ఆ ఇటుకల గోడ ఏదైతే గోడ కూలిపోయి చనిపోయారు కదా, ఇప్పుడు ఆ ఇటుకల గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ని పట్టుకోండి. ఎలా కట్టగలిగావు బాబు ఇంత గొప్ప నాణ్యతతో? భారీ వర్షం అంటే మేబీ అది ఒక 150 మైళ్ళ వేగంతో గాలిగోడు వీచి ఉండొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పబోయేది అదే కదా. భారీగా ఎదురుగాలి, భారీ వర్షం వచ్చింది, గోడ కూలిపోయింది, వారు చనిపోయారు. తొక్కిసలాట ఇన్విటబుల్గా జరిగి ఉంటుంది. ఎందుకంటే 2 లక్షల మంది వస్తారన్నప్పుడు కనీసం అక్కడ ఒక 2000 మంది ఉన్నా కూడా ఆ తొక్కిసలాటకి అఘోరం జరుగుతుంది అనే అంచనా ఉండదు కదా. మరి తక్షణం ఈ త్రిసభ్య కమిటీ ఏం చేయాలి? ఆ కాంట్రాక్టర్ తేల్చాలిగా. అంత గొప్ప నాణ్యతతో కట్టినందుకు ఆ దిశగా చర్యలు తీసుకున్నప్పుడు ఇందులో ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి అనేది అర్థం. అప్పుడు దాకా ఏంటంటే ఇక మరి రాజకీయపరమైన విమర్శలు మనవాళ్ళు కూడా కామెంట్లు పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం, ఈ నాయకుడు, ఆ కాంట్రాక్టర్ అలా వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో వాళ్ళు ఏం తెలుస్తారో అప్పుడు దాకా చూద్దాం. మీ ఆవేశాన్ని, మీ ఆగ్రహాన్ని అణచుకోండి. కామెంట్లో సంయమనం పాటించండి, బ్యాలెన్స్డ్గా పెట్టండి. వాడు వీడు అని తిట్టడం అట్లాంటివి చేయకండి వాళ్ళు. ఎందుకంటే దుర్ఘటనలు, తొక్కిసలాట్ల గురించి మనం పదే పదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది చాలా బాధాకరం. జాగ్రత్తగా ఉండాలి. ఒక 2 లక్షల మంది వస్తారు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు అని చేయగలదో అంతవరకు చేస్తుంది. మరి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవడన్నా సత్రకాయ గడి కింద నుంచి కామెంట్ పెట్టారనుకోండి, అప్పుడేం చేసావు నువ్వు, ఇప్పుడేం చేసావు అని, గుడ్డి గుర్రాల పళ్ళు నవ్వుతున్నా నా సమాధానం. ఓకేనా? అది మొత్తానికి దీనికి కాంట్రాక్టర్ ఎవరు? భారీ వర్షం అయితే పడింది కాబట్టి కాంట్రాక్టర్ ఎవరు? ఆ గోడ అంత బలంగా కట్టడానికి ఆ కారణం ఏంటి? ఆయన ఎంత డబ్బులతో దాన్ని కట్టాడు? ఇవన్నీ తేల్చండి. అప్పుడు బాగుంటుంది. బాయ్.